నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. చాలా మందికి సొంతిల్లు అనేది ఒక కళ. అయితే ఆ ఇంటిని ఎంతో అందంగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటారు. దానికి ఎన్నో ముడి సరుకులు అవసరం అవుతుంది. అందులో ఒకటి ప్లైవుడ్. అయితే ఇంటీరియర్ అంతా మంచిగా రావాలి, ఎక్కువ కాలం మన్నాలి అంటే ప్లైవుడ్ అనేది మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి. మరి మార్కెట్లో మంచి క్వాలిటీ ప్లైవుడ్ ఎక్కడ దొరుకుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో అందుకే మీకోసం నేను మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. అది స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ కంపెనీ. సో వారి స్పెషాలిటీ ఏంటి, వారు వేటికి ప్రొవైడ్ చేస్తారు, అట్లనే బయట ఉన్న ప్లైవుడ్కి వీరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే విషయాల్ని మనకు చెప్పడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో మణికంఠ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మణికంఠ గారు, యాక్చువల్లీ బయట చాలా ప్లైవుడ్స్ ఉంటాయి, బట్ మీ దగ్గర మీ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మీ దగ్గరికి వచ్చి కొనాలి అంటారు? నా పేరు మణికంఠ. మాది వచ్చి కంపెనీ పేరు వచ్చి స్పిండిల్ ట్రీ ప్లైవుడ్స్. మాది ఓల్డ్ అల్వాల్ సుచిత్ర దగ్గర, కోంపల్లి సిగ్నల్ కి సుచిత్ర సిగ్నల్ మధ్యలో ఉంటది. యాక్చువల్ గా ప్రోడక్ట్ అంటే ప్లైవుడ్ అంటే ఏంటి అని ఒక కస్టమర్ కి ఒక ఐడియా క్రియేట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్లైవుడ్ లో చాలా రకాలు ఉంటాయండి. అంటే కమర్షియల్ బేస్ నుంచి తర్వాత ఏంటంటే BWR, BWP అంటే 3 రకాలు ఉంటాయి. BWR అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెన్స్, BWP అంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్. అంటే కస్టమర్స్ కి ఒక ఐడియా క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ప్లైవుడ్ లో స్టేట్ వైజ్ క్వాలిటీలు ఉంటాయండి. ఓకే, స్టేట్ వైజ్ క్వాలిటీలు ఉంటాయి. స్టేట్ వైజ్ కూడా ఏంటంటే దాని యొక్క క్వాలిటీ బట్టే రేట్ ఉంటుందండి. కస్టమర్స్ ఏంటంటే ప్లైవుడ్ చూసినప్పటికీ కంపేర్ చేసుకుంటారు, ఇది ప్లైవుడ్ ఒకటే అది ఒకటే, రెండిట్లో డిఫరెన్స్ ఏముంది, దీని కాస్ట్ ఇలా ఉంది దాని కాస్ట్ ఇలా ఉంది అనుకుంటారు. కానీ ప్లైవుడ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి స్టేట్ వైజ్. లైక్ కేరళ అని, హర్యానా అని, తర్వాత తమిళనాడు, తర్వాత యూపీ బర్లీ మెటీరియల్. మనకి ఇండియాలో బాగా ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్లైవుడ్ ఏంటంటే యూపీ బర్లీ మెటీరియల్ అండి. బాగా క్వాలిటీ ఉంటుంది. మా కంపెనీ మొత్తం యూపీ నుంచే తీసుకొస్తాం రా మెటీరియల్ అంతా. ఎందుకంటే ఫారెస్ట్ వుడ్ వస్తుంది అక్కడ, హై డెన్సిటీ మెటీరియల్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఒక ప్లై వచ్చి 40 kgs అబవ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే క్వాలిటీ హై, దాన్ని యూజ్ చేసే కెమికల్ కూడా మంచి క్వాలిటీ కెమికల్ ఇచ్చేస్తాం. మీరు ₹1,00,000 ప్లైవుడ్ కొన్నా దాంట్లో మంచి కెమికల్ లేదంటే మనం ఎంత వేస్ట్ అండి. దాంట్లో యొక్క యూజ్ చేసే కెమికల్ అనేది ఫినోల్ ఫార్మైడ్ కెమికల్ యూజ్ చేస్తాం. ఆ కెమికల్ చాలా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రేట్ కూడా ఎక్కువ. దానివల్ల ఆ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాండింగ్, ఇప్పుడు ప్రతి లేయర్ టు లేయర్ మనం ప్లైవుడ్ అంటే సమ్ ఆఫ్ లేయర్స్ని మనం ప్రెస్ చేయడం అంటే అతకబెట్టడం. దానికి యూజ్ చేసే కెమికల్ ఈ ఫినోల్ ఫార్మైడ్ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ కెమికల్ లేయర్ అని విడిపోదాం, స్ట్రాంగ్ గా ఉంటుంది. దానివల్ల టర్మైట్ రాదు, టర్మైట్ చేరకుండా ఉంటది. కెమికల్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ కాలం మన్నుతుంది. ఓకే, అంటే మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అట్లానే మంచి ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు కాబట్టి మరి దీని యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రేట్ అంటే మేడం క్వాలిటీ బట్టి ఉంటదండి. ప్రతి ఇప్పుడు కమర్షియల్ ఒక రేట్ లో ఉంటది, తర్వాత ఆల్టర్నేట్ అంటారు, తర్వాత రెడ్ కోర్ అంటారు, తర్వాత మెరైన్ గ్రేడ్ అంటారు. ఇలాగ రకాలు బట్టి ఉంటది. నేను చెప్పాను కదా స్టేట్ వైజ్ క్వాలిటీలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక రేట్ అనేది ఏంటంటే క్వాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది, స్టేట్ బట్టి. మార్కెట్ లో ఏంటంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయరు. కేరళ, హర్యానా, యూపీ అని ఎవరు చెప్పరండి. ఏదో 2 రకాలు చూపెడతారు. దాన్ని క్వాలిటీలు ఏంటంటే ఇది రెడ్ కోర్, ఇది ఆల్టర్నేట్ అని చెప్తారు. మీరు ఏదో చూస్ చేసుకోండి అంటారు. ఆడిచ్చిన 90% ఏంటంటే మన హైదరాబాద్ హబ్బులో ఏంటంటే నడిచిదంతా కేరళ నడుస్తుంది ఒక 90%. అంటే తక్కువ రేట్లో వచ్చేస్తుంది కేరళ అనేది. ఎందుకంటే అక్కడ వుడ్ అనేది ఎక్కువ కేరళలో. ఎందుకంటే విపరీతంగా 8 months రైనీ సీజనే ఉంటుంది కేరళలో. దానివల్ల ఏంటి వుడ్ ఒక 10 years లో పెదగాల్సిన చెట్టు ఏంటంటే 5 years లోనే వచ్చేస్తుంది. అంటే మాయిశ్చర్ తీసుకుని దానివల్ల ఏంటంటే సాఫ్ట్ వుడ్ ఎక్కువ వస్తుంది, గుల్లగా పెరుగుతూ ఉంటుంది. ఆ వుడ్ అనేది ఎక్కువ కాలం మందం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే సాఫ్ట్ వుడ్ ఉందో మనకి చెదలు పట్టడానికి ఈజీగా ఉంటుంది. హార్డ్ వుడ్ అయితే మీకు కష్టం, తినడానికి టైం పడుతుంది. కానీ చెదలు పట్టడానికి ఈజీగా, అంటే టర్మైట్ పట్టడానికి ఈజీగా సాఫ్ట్ వుడ్. దానివల్ల ఏంటంటే వుడ్ని మనం ఎప్పుడైనా ప్రొక్యూర్ కొన్నప్పుడు దాని యొక్క ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే చిన్న విషయం కాదు కదా మేడం ఇది. ఒక సామాన్య మిడిల్ క్లాస్ హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటారు,
అది సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, దాంట్లో ఏంటంటే రెడీ టు మూవ్ ఒక ఇంటీరియర్ చేసుకుని మనం వెళ్ళాలి, గృహప్రవేశం చేసుకోవాలి అనుకుంటా. ఇంటీరియర్ అనేది ఏంటంటే ఒక 2 BHKకి 3 BHKకి ఏంటంటే ఒక 5 to 10 lakhs మధ్యలో ఉంటుందండి ఇన్వెస్ట్ చేయడం. ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక సంవత్సర ఆదాయం, ఒక సంవత్సరం కష్టపడితే కానీ రాదు. అలాంటి దాని మీద మనం ఒక అవగాహన తెచ్చుకుని ఒక ఇదితోటి మనం వెళ్ళడం మంచిది. దానికోసమే మనం జనాల్ని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే ఈ ప్రోడక్ట్ క్వాలిటీలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, దానికి వారంటీ ఎలా ఇస్తున్నారు, అది రిజిస్టర్డ్ సర్టిఫైడ్ కంపెనీయా కాదా. ఇప్పుడు అదేంటంటే కొంచెం మంది షాప్ వాళ్ళు ఏంటంటే వారంటీ ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటారు. ప్రోడక్ట్ కొన్న వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ప్రోడక్ట్ కొన్నాక చేతులు దురుపుకోవడమే. అంటే ఆ ప్రోడక్ట్ని అది ఎన్నాళ్ళు వారంటీ వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి. అంటే సింపుల్గా ఏంటంటే ఈ వారంటీ ఇచ్చేస్తాం, స్టాంప్ వేస్తారు అంతే. అది రిజిస్టర్డ్ అయ్యిందా, ఏ కంపెనీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమీ డీటెయిల్స్ ఉండవు. మా మోటివ్ ఏంటంటే మనం ఇచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ విత్ జెన్యున్ వారంటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా అయ్యింది మేము క్లెయిమ్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్ కూడా లాస్ అవ్వరు. మనం ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అదే మేడం. సో మీది ఏదైతే స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ ఉందో ఇది మీరు కేవలం హోల్సేల్ గా ఇవ్వడం మాత్రమేనా, లేదంటే కనుక ఎక్కడికైనా కావాలి అంటే పంపించడం? ప్లైవుడే కాదు మేడం, అన్ని ఇంటీరియర్ సంబంధించిన ప్రతిదీ మెటీరియల్ ఉంటుంది మా దగ్గర. మంది ఓన్లీ హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా పంపిస్తాం ట్రాన్స్పోర్టేషన్. ఎవరికి కావాలన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మాది మా ఏలూరు కానీ, వైజాగ్, ఇక్కడ తెలంగాణ చూసుకుంటేనేమో కరీంనగర్ అని, సిద్దిపేట, నిజామాబాద్, చుట్టుపక్కల ఎక్కడికన్నా ఎవ్రీ డే మాది ఒక వెహికల్ వెళ్తానే ఉంటుందండి. వాళ్ళకి వెహికల్ మాట్లాడి పంపించమన్నా పర్లా, లేదు ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా డైలీ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదండి, ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా పంపిస్తాం. ఎక్కడికన్నా మనం మెటీరియల్ పంపిస్తామండి. దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. మనం ఫోన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా, ఎంత టైం అన్న వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో. ఆల్రెడీ మనం వీడియో చూసుంటారు కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది. పలానా నాకు ఐటమ్ కావాలి అన్నప్పుడే మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేస్తాము. ఓకే, మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల ప్లైవుడ్స్ ఉంటాయి? స్టార్టింగ్ వచ్చి కమర్షియల్ అంటారు దీన్ని. కమర్షియల్ అన్నప్పటికీ ఏంటంటే ఫుల్ వైట్ కోర్ ఉంటుందండి. ఇది రబ్బర్ వుడ్ కానీ లేకపోతే నీమ్ వుడ్ కానీ ఏదో ఒక వుడ్ తోటి, వైట్ వుడ్తో తయారు చేస్తారు. ఇది మనకి రెంటల్ పర్పస్లో యూజ్ చేస్తారు. అంటే రెడీ టు ఒక 5 years రెంటల్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు, 6 years ఉన్నప్పుడు ఈ రెంటల్ అగ్రిమెంట్కి ఇలాంటి ప్లైవుడ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం ఒకసారి ఇంటికి ఎంచుకొని వదిలేసి వెళ్ళిపోతాం కదా, నెక్స్ట్ దాని గురించి ఏంటంటే మనకి టెంపరీగా యూజ్ చేసిన ప్లైవుడ్ దాన్ని కమర్షియల్ ప్లైవుడ్ అంటారు. నెక్స్ట్ వచ్చినప్పటికి రెడ్ కోర్ మేడం. రెడ్ కోర్ అంటే ఇది కేరళ రెడ్ కోర్. ఈ కేరళ రెడ్ కోర్ అనేది ఇలా ఉంటుంది. మన లేయర్ చూడొచ్చు, మనకి వైట్, కొంచెం రెడ్ కోరు, కొంచెం వుడ్ కలర్ ఉంటుంది. దీన్ని కేరళ రెడ్ కోర్ అంటారు. ఇది ఏంటంటే మార్కెట్లో ఎక్కువ దొరికేది ఈ ప్లైవుడ్ కేరళ రెడ్ కోర్. నెక్స్ట్ వచ్చి మా స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ అండి. మీరు చూడొచ్చు ఫుల్ రెడ్ కోర్ వస్తుంది. మా స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ క్లబ్ క్వాలిటీ. ఇది 25 years వారంటీ ఇస్తాం. ఇది ఫైర్ రెసిస్టెన్స్ చేసుకోవచ్చు. మీరు పెట్రోల్ తగలబెట్టిన ప్రాబ్లం లేదు. టర్మాటిక్ బాయిల్ చేసుకోవచ్చు, ఎలాంటిదన్నా ప్రాబ్లం లేదు. ఇది మీరు కింద వేసి మీద వేసినా ఏమవుతుంది. దీనికి ప్లైవుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫుల్ గర్జన్ ఫుల్ రెడ్ కోర్ వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి మనం రెడ్ కోర్ చెప్పుకున్నాం, మా బ్రాండ్ చెప్పుకున్నాం. ఇంకా మార్కెట్లో ఏంటంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇది వచ్చినప్పటికి సిఎంప్లై అండి. ఇది ఫుల్లీ క్యాలిబ్రేటెడ్. ఇది ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ మీన్స్ ఏంటంటే ఒక మిషనరీలో మనకి కట్టేస్తే మనకి మెజర్మెంట్లు అనేది తీసుకుంటుంది. క్యాలిబ్రేట్ ఎక్కడ చూసినా సేమ్ మెజర్మెంట్ వస్తుంది. దాన్ని మనం క్యాలిబ్రేటెడ్ ప్లై అంటాం. దాంట్లో ఏంటంటే బాగా ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిఎంప్లై అండి. ఈ సిఎంప్లై అనేది ఏంటంటే ప్రతి లేయరు మంచి క్వాలిటీ ఉంటుంది. పిఎఫ్ క్వాలిటీ కెమికల్ యూజ్ చేస్తారు. లైఫ్ టైం వారంటీ వస్తుంది. చాలా బాగుంటుంది ప్రోడక్ట్ క్వాలిటీ. ఇది వచ్చి మా స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ అండి. మా స్పిండిల్ ట్రీ క్లబ్ క్వాలిటీ. ఇది ఎక్స్ట్రాడినరీ అండి. మా దాంట్లో 3 varieties ఉంటాయి. ఇది వచ్చి 25 years వారంటీ ఇస్తాం. క్లబ్ దీని పేరు. నెక్స్ట్ వచ్చి ప్లాటినం దీని పేరు. ఇది 20 years వారంటీ ఇస్తాం. ఇది కూడా ఫుల్ రెడ్ కోర్ ఫుల్ గర్జన్ వస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ వచ్చినప్పటికి స్పిండిల్ ట్రీ బ్లాక్ బస్టర్. ఇది 15 years వారంటీ ఇస్తాం. ఇది కూడా ఫైర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్వాలిటీ వచ్చి సిఎంప్లై అండి. ఇది బ్రాండెడ్ది, క్యాలిబ్రేటెడ్.
ఇది ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ ప్రతి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇది దీనికి 4 టైమ్ మనీ బ్యాక్ వస్తుందండి. ఇది లైఫ్ టైం వారంటీ, 4 టైమ్ మనీ బ్యాక్, డబుల్ క్యాలిబ్రేటెడ్, 0 కోర్ గ్యాప్ ఉంటుంది. తర్వాత ఏంటంటే 0 ఎమిషన్ సర్టిఫికేట్, అంటే చిన్నపిల్లల బెడ్రూమ్లో కూడా ఇచ్చేయచ్చు ప్లేవుడ్ని. చాలా క్వాలిటీ గల ప్లేవుడ్. కంపేర్ టు పెద్ద పెద్ద బ్రాండ్లు మీరు కంపేర్ చేసుకుంటే దానికన్నా ఇది 100% ఎక్సలెంట్ అండి ఇది ప్లైవుడ్ అనేది. ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది, లైఫ్ టైం వారంటీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి సాబరీ గోల్డ్ అండి దీని పేరు. ఇది మెరైన్ గ్రేడ్, మన షిప్పుల్లో బోట్లు ఇచ్చేసి ప్లేవుడ్ టైప్. ఇదంటే ఫుల్లీ రెడ్ కోర్ వస్తుంది, సాబరీ గోల్డ్. ఇది 30 years వారంటీ వస్తుంది, ఫుల్లీ క్యాలిబ్రేటెడ్ ప్లై. ఇది ఇంక ఎక్సలెంట్ మెరైన్ గ్రేడ్. మనకి బడ్జెట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అండి బడ్జెట్లో వచ్చేది. మీరు ఒక బ్రాండ్ అని ఇది తోటి కస్టమర్కి ఏంటంటే ఒక బ్రాండ్ అని ఇది వెళ్ళిపోతారు. అరే అది పెద్ద బ్రాండ్, ఇది పెద్ద బ్రాండ్ అంటే బ్రాండ్స్ మెన్షన్ చేయను. ఆ బ్రాండ్స్ ఏంటంటే ఏదో క్లియర్గా ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏదో పెద్ద సెలబ్రిటీ వచ్చి ప్రమోట్ చేస్తాడు, వాళ్ళదేం పోయింది వాళ్ళు ఇచ్చేస్తారో లేదు తెలియదు ఎవరికి జనానికి. కానీ ఆ బ్రాండ్ అని ఇది తోటి ఏంటంటే కస్టమర్ ఈజీగా కొనడానికి ట్రై చేస్తారు, బ్లైండ్గా వెళ్ళిపోతారు చాలా మంది. నేనేంటంటే మా స్టోర్లో ఎలా ఉంటుందంటే పెద్ద బ్రాండ్స్ ఏది మెయింటైన్ చేయం. కావాలంటే కస్టమర్కి బడ్జెట్లో మేము ప్లేవుడ్ని అందిస్తాం, ప్లస్ ఇంకా నాకు అదే కావాలనుకుంటే అది కూడా ఇస్తాము. మేమేంటంటే బడ్జెట్లో బెస్ట్ బ్రాండ్, క్వాలిటీలో మంచి స్పెసిఫికేషన్స్ ఉంది, ఈజీగా మనం మన బడ్జెట్లో వచ్చి ప్లేవుడ్నే మనం అందిస్తామండి. మా మోటివ్ అది. ఓకే, అయితే మణికంఠ గారు ఒక్కసారి ఏదైతే స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ కంపెనీ ఉందో మీది, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ద టైం ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ మీ దగ్గర, అంటే ఇంటీరియర్కి సంబంధించి ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్లో మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది క్లియర్గా చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే మాకు మొత్తం ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ఎవ్రీథింగ్, ప్లేవుడ్ కానించి లామినేట్స్ అంటారు, ఫెవికాల్ అంటారు, హార్డ్వేర్ అంటారు, తర్వాత కిచెన్ ఎక్విప్మెంట్స్, బాస్కెట్స్ కానీ, ప్యాంట్రీ యూనిట్ కానీ, తర్వాత బాటిల్ పుల్అవుట్స్ అంటారు, తర్వాత స్క్రూలు, నెయిల్స్, డెకార్ ఐటమ్, లామినేట్స్, యాక్రిలిక్ కానీ, వీనియర్స్ కానీ, తర్వాత హ్యాండిల్స్ కానీ. మా దగ్గర ఏంటంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ డిస్ప్లే ఉంటుంది, చూసుకోవచ్చు కస్టమర్స్. ఓకే ఈ కలర్ అంటే మనం క్యాటలాగ్లో చూపించే దానికి మన డిస్ప్లేలో చూపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ మా స్పిండిల్ ట్రీ స్టోర్కి వస్తే ఎవ్రీథింగ్ ఒక అదే మన ఏదో సూపర్ మార్కెట్కి ఎలా వెళ్తాం, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో ప్రతిదీ మా స్టోర్లో ఉంటుంది. మీరు ఒక సూపర్ మార్కెట్ వెళ్తే ఎలా ఫీల్ వస్తుందో అలాగా మన ప్లేవుడ్ ప్రతిదీ మీరే దగ్గరుండి మీరే చూస్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. మీకు తగ్గ ప్లేవుడ్ అంటే లైక్ మీ బడ్జెట్లో ఉన్న ప్లేవుడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు, మీకే చాయిస్ ఇస్తాం. ఓకే, చివరిగా మణికంఠ గారు ఒక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ ఆఫీస్ ఎక్కడుంది, హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, అలానే దీనికి సంబంధించి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి డీటెయిల్గా చెప్పండి. యాక్చువల్గా మా బ్రాంచెస్ వచ్చి ఇదివరకు పటాన్చెరులో, నిజామాబాద్, కామారెడ్డిలో ఉండేయండి. ఏంటంటే ఇన్ని బ్రాంచ్లు మనం మెయింటైన్ చేయడం ప్లస్ వాళ్ళని చూసుకోవడం మాకు కష్టంగా ఉండి మేమేం చేసామంటే ఒక షోరూమ్ తయారు చేసుకున్నాం. అంటే ఇది ఓల్డ్ అల్వాల్లో ఉంటుందండి. ఇది కోంపల్లి సుచిత్ర సీనియర్ మధ్యలో ఓల్డ్ అల్వాల్. మా కంపెనీ పేరు వచ్చి స్పిండిల్ ట్రీ ప్లేవుడ్స్. నా పేరు వచ్చి మణికంఠ. నా ఫోన్ నెంబర్ 9908762918. మీరు మా స్టోర్కి విజిట్ చేసినప్పుడు నాకు కాల్ చేసి వస్తే నేనే దగ్గరుండి మీకు ప్రతిదీ ఎవ్రీ ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మీ యొక్క బడ్జెట్ బట్టి మీకు అన్ని అవగాహన కల్పించి మీతో కొనిపిస్తానండి. చివరిగా మణికంఠ గారు ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుందాం. ఈ 2 BHK ఫ్లాట్కి మొత్తం కిచెన్ దగ్గర నుండి బెడ్రూమ్ వరకు మొత్తం ఇంటీరియర్ అవ్వాలి అంటే ఈ ప్లైవుడ్కి సంబంధించి ఎంత ఖర్చు అయ్యే ఛాన్సెస్, అంటే మంచి వుడ్ పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఎంత అయిపోతుందో అన్న భయపడతారు. ఎలా ఉంటుంది అంటే మంచిగా వచ్చినాయి సార్ మేడం. యాక్చువల్గా ఒక 2 BHK కానీ 3 BHK కానీ చేయాలనుకుంటే 5 to 6 lakhs అవుతుందండి. ఏంటంటే మెజర్మెంట్ బట్టి ఉంటుంది. 2 BHK అంటే 850 SFT ఉంటుంది, 1050 ఉంటుంది, 2000 ఉంటుంది, దాకా ఉంటుంది. అంటే SFT బట్టి ఉంటుంది, దాని వర్కింగ్ ఏరియా బట్టి ఉంటుంది. SFT బేస్ వెళ్తుంది. కానీ వుడ్ మనం 2 BHKకి ఎంత SFT ఉన్నా మనం 3 lakhsలో అవుతుందండి వుడ్. మనం 3 lakhsలో మనం ప్లేవుడ్ కానీ మొత్తం లామినేట్స్, యాక్రిలిక్, బాస్కెట్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఒక 1 lakhs నుంచి 1.5 lakh లోపు ఏంటంటే కార్పెంటర్ వర్క్కి ఖర్చు అవుతుంది, మ్యాన్ పవర్ ఖర్చు. 4,50,000లో మనం 2 BHK చేసుకోవచ్చు. ఒక 5 to 6 lakhsలో 3 BHK అవుతుందండి. అంటే ప్రీమియం క్వాలిటీ ప్లేవుడ్ యూజ్ చేసి మంచి కలర్ లామినేట్ వేసుకుని మంచి డెకార్ ఐటమ్ వేసుకుంటే ఈ ప్రైస్ అవుతుంది. లేదు బడ్జెట్లో వెళ్ళినంటే 4 lakhsలో కూడా కంప్లీట్ చేయొచ్చు, 3 lakhsలో కూడా కంప్లీట్ చేయొచ్చు. అంటే వుడ్ బట్టి ఉంటుంది. మెయిన్ ఏంటంటే స్కెల్టన్ మనకి ఎముకలు ఎలాగో మనకి ఇంటీరియర్కి సంబంధించి అంటే ప్లేవుడ్ అలాగా. నువ్వు ఎన్ని అలంకారాలు మీరు ఐరన్ షర్ట్ వేసుకున్నా ఏం చేసుకున్నా ఏంటంటే నెక్స్ట్ మన ఆరోగ్యకరంగా ఉంటేనే కదా ఏదన్నా మనం వేసుకోగలం. అలాగే ప్లేవుడ్లో ఏంటంటే ఆ క్వాలిటీ అన్న ప్లేవుడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని మీద ఎన్ని అలంకారాలు లైక్ యాక్రిలిక్ వేసుకోవచ్చు, లామినేట్ హై గ్లాస్ లామినేట్స్ కానీ, టెక్స్చర్ లామినేట్ కానీ, మ్యాట్ కానీ, ఏదన్నా ఎవ్రీథింగ్. లేకపోతే ఈ మధ్య డెకోర్ ఐటమ్స్ అంటే ర్యాప్టర్స్ అంటారు, లవర్స్ అంటారు, చార్కోల్ ప్యానల్స్ అంటారు, రకరకాలు వచ్చేసినాయి మేడం. ఈ వాల్ స్టిక్కరింగ్స్ అని ఇవన్నీ ఏంటంటే ప్లేవుడ్ మంచిగా ఉంటే మనం ఏంటైనా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ప్లేవుడ్ మనం చూస్ చేసుకోవాలి. మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే ఇంటీరియర్కి సంబంధించి ప్లేవుడ్ అండి. ఓకే రైట్. మణికంఠ గారు, యాక్చువల్లీ మీ కంపెనీ గురించి, మీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా మార్కెట్లో ఎలాంటి ప్లేవుడ్స్ ఉన్నాయి, అలానే ఏది వాడితే బెస్ట్, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా దీని మీద అవగాహన తెచ్చుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి మణికంఠ గారు ఏం చెప్పారు అనేది. సో మనం ఒక్కసారి మన ఇంటిని రీమోడల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే కొత్త ఇల్లు కొనుక్కొని దాంట్లో చక్కగా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకున్నా కానీ ఎలాంటి ప్లేవుడ్ అవసరం మీకు, అలానే మార్కెట్లో బెస్ట్ కంపెనీ ఏది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా సరే స్పిండిల్ ట్రీ ప్లైవుడ్ కంపెనీ వారిని మీరు మీట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్లనే మణికంఠ గారు కూడా తమ అడ్రస్ చెప్పారు. సో మీరు అక్కడ ఆ అడ్రస్కి వెళ్ళి కూడా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి ప్లైవుడ్ తీసుకొని చక్కగా మంచి ఇల్లుని కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.